వెల్కమ్ టు ది లియో. విజయసాయి రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి సమానుడిగా, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తిగా వెలుగొందినటువంటి వ్యక్తి. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో తెర వెనుక సగం పాత్ర నడిపించింది విజయసాయి రెడ్డి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అన్నింటిలో కూడా విజయసాయి రెడ్డి ఉంటాడు. ఆయనతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలా, ప్రజలతోనూ మమేకం అవ్వాలా. మీరు కావాలంటే చరిత్ర చూసుకోండి, ఎప్పుడు విజయసాయి రెడ్డి ప్రజలతో కలిసిన సందర్భమే ఉండదు. ఎక్కడైనా మీటింగ్ ఉంటే ఆ ఒకటి అరా వెళ్ళిపోవడం తప్ప అంతర్గత మీటింగులకి విజయసాయి రెడ్డి ప్రజల మధ్యలోకి వచ్చి తిరిగే పరిస్థితి, ప్రజల సమస్యలు వినే పరిస్థితి ఏ రోజు లేదు. అలాంటి విజయసాయి రెడ్డి గత 2 సార్లుగా రాజ్యసభ సభ్యుడిగా, అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా రాజ్యసభ సభ్యుడిగా 2 దఫాలుగా ఉంటూ వస్తున్నాడు. అలాంటి విజయసాయి రెడ్డి ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అది కూడా నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా. అంటే తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. సో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. వాస్తవానికి ఇక్కడ చాలామందికి ఒక అనుమానం రావచ్చు, విజయసాయి రెడ్డి అసలు ఎక్కడ వాడు, నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఓకే, అని తన స్వగ్రామం ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. వాస్తవానికి నెల్లూరు జిల్లాకి చెందినవాడే విజయసాయి రెడ్డి. వాళ్ళ స్వగ్రామం తాళ్లపూడి. ఆ విషయం ఆయన ఇప్పుడు ప్రజలకు వెళ్ళిపోయి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఆ తాళ్లపూడితోనూ నెల్లూరుతోనూ పూర్తిగా బంధాలు బంధుత్వాలు అన్నీ తెంచుకుని వెళ్ళిపోయాడు. ఏ రోజు కనీసం ఇంటి ఆనవాళ్ళు కూడా ఈరోజు తాళ్లపూడి స్వగ్రామంలో లేవు. అక్కడ ప్రజలందరూ నోళ్ళు వెళ్ళబెట్టే పరిస్థితి. విజయసాయి రెడ్డి ఇక్కడ వాడేనా, తాళ్లపూడి ఆయన స్వగ్రామమా, అవునా అని వాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ఏ రోజు కూడా నెల్లూరుకి వెళ్ళిపోయి నేను మీ వాడినానో, లేదా అక్కడ ప్రజలతో మమేకం అవటమో, పోనీ కనీసం స్వగ్రామానికి ఏదైనా చేయొచ్చు కదా. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తిగా ఉన్నాడు. 5 ఏళ్ల పాటు వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంది. విజయసాయి రెడ్డి తలుచుకుంటే ఏం చేయలేడా? ఎంతవరకు విశాఖ లాంటి ప్రాంతంలో అడ్డుపెట్టుకుండటమే తప్ప ఏ రోజు కూడా నెల్లూరుకు వచ్చిన పాపాన పోలా. వాళ్ళ స్వగ్రామానికి కనీసం ఒక పంచాయతీ ట్యాప్ వేయించిన పాపాన పోలా. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు విజయసాయి రెడ్డి కంటే ముందు. కానీ ఎవరు కూడా వాళ్ళ స్వగ్రామాన్ని వదిలిపెట్టల. కనిపించిన తల్లిదండ్రుల్ని, అలాగే పుట్టిన ఊరిని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పి ఒక సామెత. ఆ సామెత విజయసాయి రెడ్డికి మాత్రం చెల్లదు, పుట్టిన ఊరి విషయంలో మాత్రం చెల్లదు. ఎందుకంటే ఆయన పుట్టిన ఊరితో ఎప్పుడో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లకి ఏదో ఒకటి చేసి అక్కడ మమేకం అవుతుంటే, అక్కడ స్థానిక ప్రజలతో మమేకం అవుతుంటే, విజయసాయి రెడ్డి మాత్రం నాకు అవసరం లేదనుకున్నాడో ఏమో తెలియదు, కానీ కనీసం సొంత ఇంటి ఆనవాళ్ళు కూడా అక్కడ లేకుండా తుడుచుకుని వెళ్ళిపోయాడు. అలాంటి విజయసాయి రెడ్డి ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావటం, అది కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సి రావటం ఇప్పుడు ఆయనకి పెద్ద సమస్యగా వచ్చి పడింది. ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడూ రాలేదు కదా, మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు కదా అని ప్రజలందరూ కూడా చెవులు కొరుక్కునే పరిస్థితి. ఇకపోతే సొంత పార్టీ నేతలు ఏదైతే ఆ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అక్కడ కూడా అభ్యర్థులు లేరు. వైసీపీకి అభ్యర్థులు దొరకకపోతే వలస అభ్యర్థులను తీసుకొచ్చి, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నెల్లూరులో కీలక నేతలుగా చెప్పుకునే పెద్దారెడ్లందరూ ఆల్రెడీ సైకిల్ ఎక్కేశారు. సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, గౌతమ్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సైకిల్ ఎక్కేశారు. దీంతో వైసీపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. ఒకప్పుడు వైసీపీ, నెల్లూరు వైసీపీకి కొంచుకోట, 2019లో కూడా కొంచుకోటే. కానీ ఈరోజు పూర్తిగా బీటలు వారే పరిస్థితి, అభ్యర్థులు దొరకని పరిస్థితి, కొత్త మొక్కలను తీసుకొచ్చి పోటీ చేయించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డిని అక్కడ పెట్టడంతో ఇప్పుడు స్థానిక అభ్యర్థులు మరింత ఆందోళన. ఎందుకని విజయసాయి రెడ్డికి కలుపుకుని వెళ్ళటం తెలియదు, ఏదైనా తెగతెంపులు చేయటమే తప్ప నలుగురితో కలుపుకుని ఒక సమస్యను పరిష్కరించి ముందుకెళ్ళటం అనేది విజయసాయి రెడ్డి చరిత్రలోనే లేదు. కాబట్టి ఇప్పుడు స్థానిక అభ్యర్థులందరం కలుపుకుని విజయసాయి రెడ్డికి ముందుకెళ్ళటం తెలియట్లా. వాస్తవానికి నెల్లూరు ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాతే అక్కడ వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగాయి. ఎందుకని సమన్వయపరిచే పటిమ విజయసాయి రెడ్డిలో లేదు. ఎక్కడికక్కడ తెగతెంపులు చేయటమే తప్ప 2 వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించే విధానం అనేది విజయసాయి రెడ్డికి మొదటి నుంచి లేదు. ఎందుకంటే అలాంటి వాటిలో ఎప్పుడు ఆయన వేళ్ళు పెట్టి చేసింది కాదు. ఆయన ఎప్పుడు సామరస్యాలను సంధిలు చేయడానికి ఆయన ఎప్పుడు పోలా, అలాంటి పనులు ఎప్పుడు ఆయనకి ఇవ్వాల. కాబట్టి ఈరోజు ఏంటి, ఆయన నెల్లూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోతే వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా ఏమైంది, గ్రూపు రాజకీయాలు ఉన్న చోట ఏమవుద్ది, ఖచ్చితంగా ఓట్లు చేల్తాయి, ఎవరి కాళ్ళు పనిచేయరు. వాళ్ళలో అందరూ కలిసి ప్రతిపక్షాల మీద పోరాడాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు పోరాడుకోవాల్సిన పరిస్థితి.
ఇవన్నీ కూడా ఇలాంటి విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి మానెత్తి మీద పెట్టారేంట్రా బాబు అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఒక్కసారిగా గొగ్గోలుమనే పరిస్థితి. అసలు ఈయన పార్లమెంట్ సభ్యుడు అంటే అసలు మేము పోటీకే వచ్చేవాళ్ళం కాదని మరికొంతమంది నాలుగు గరుచుకునే పరిస్థితి. ఎందుకంటే ముందు ఆయన ప్రకటించాల. వాస్తవానికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని విజయసాయిరెడ్డి అనుకున్నట్టుగా లేడు. ఎందుకంటే నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉంటే మొదటి దఫాలోనే సీట్ అనౌన్స్ చేంజ్ చేసుకుంటాడు. బట్ నెల్లూరుకి చూసి ఎవరో రాకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఇవ్వడంతో తప్పని పరిస్థితుల్లో ఏం చేశాడు, విజయసాయిరెడ్డిని రంగంలో దింపాడు. దానికి కూడా కారణం ఉంది. విజయసాయిరెడ్డి వాస్తవానికి నెల్లూరు జిల్లా వాసి ఒకటైతే, రెండోది ఆర్థికంగా కూడా కొంచెం స్తోమత ఉన్నవాడు కాబట్టి నేను స్థానికుడిని అని చెప్పుకుని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రంగంలో దింపాడు. బట్ అక్కడే అతిపెద్ద తప్పు జరిగింది. ఆయన స్థానికుడు అని చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అవునా అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితే తప్ప, ఎందుకంటే ఏ రోజు ఆయన మొహం చూపించలేదు కదా నెల్లూరుకి, కాబట్టి ఆయన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి గెలుపు మీద ప్రభావం చూపుతున్నాయి. స్థానిక అభ్యర్థులు కూడా విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉండటం వల్ల మా నియోజకవర్గాల్లో ప్రభావం పడుతుంది. విజయసాయిరెడ్డి ప్రభావం మా ఓట్ల మీద చూపిస్తుందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి కొంచుకోతలుగా ఉన్నటువంటి నెల్లూరులో ఇప్పటికే వైసీపీ పునాదులు పూర్తిగా కదిలిపోయాయి. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు అక్కడ కొన్ని దాదాపు 3-4 సీట్లు దక్కించుకుంటేనే గగనం అనే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయింది. ఒకప్పుడు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి నుంచి ఈరోజు 2-3 సీట్లు గెలవడమే గగనం అనే పరిస్థితికి వచ్చేసింది. అలాగే నెల్లూరు స్థానం మీద కూడా ఎవరు పోటీ చేసినా వైసీపీలో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అన్ని ఆలోచించే విజయసాయిరెడ్డిని రంగంలో దింపాడు. సరే, గతంలో మధ్యలో విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి, కొంత దూరంగా ఉన్నాడని వార్తలు కూడా నడిచాయి. గతంలో విశాఖ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో తర్వాత విశాఖ నుంచి ఆయన్ని తప్పించడం, ఆ తర్వాత మిగతా సోషల్ మీడియా సమన్వయకర్తగా ఉంటే ఆ బాధ్యతల నుంచి తొలగించడం, ఇలా మొత్తానికి విజయసాయిరెడ్డి మీద భారం తగ్గించుకుంటూ వచ్చారు. బట్ ఏం జరిగిందో తెలియదు కానీ విజయసాయిరెడ్డి ఏమైనా పార్టీ మారుతాడనే అనుమానం అప్పట్లో వచ్చింది. బట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మరి ఎన్నికలు దగ్గర పడే కొద్ది మళ్ళీ వాళ్ళ బంధం అయితే బాగా దృఢపడింది. వాళ్ళ బంధం ఆషామాషి బంధం కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే వెనకమాలకు కూడా వెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే విజయసాయిరెడ్డి బయట ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి లోన్ ఉంటే విజయసాయిరెడ్డి లోన్ ఉంటాడు. అన్ని కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి ఆ విధంగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న వ్యక్తి. మొత్తానికి సొంత ఊరి నాది, సొంత ఊరి ఇక్కడే, నేను ఈ జిల్లా వాడినే అని విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రజలందరికీ మొరబెట్టుకుని చెప్పినా సరే ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇన్ని రోజుల్లో సొంత ఊరికి ఒక పంచాయతీ ట్యాప్ వేయించిన వాడు రేపు గెలిస్తే మమ్మల్నే ఉద్ధరిస్తాడని చెప్పి మొహం మీదే మాట్లాడి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారట. స్థానికంగా విజయసాయిరెడ్డి ఎక్కడ వాడేనని చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ కొన్ని పోస్టర్లు వేసి ఆయన అదే ప్రచారం చేస్తున్నాడట. పోస్టర్లలో కూడా మీ నెల్లూరు వాసి, లేకపోతే మీ నెల్లూరు నివాసి, లేకపోతే తాళ్ళపూడి నివాసి అని చెప్పి ఆ పోస్టర్లు కూడా వేయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఏ రోజైనా సరే నిజంగా ఈ 4-5 ఏళ్లలో ఎప్పుడైనా సరే అడపా కనీసం ఏడాదికి ఒకసారో 2 సార్లు ఆ స్వగ్రామం అయినా ఎల్లుంటే విజయసాయిరెడ్డి కనీసం గుర్తుండేది, ఓహో విజయసాయిరెడ్డి స్వగ్రామం తాళ్ళపూడి, ఆ స్వగ్రామం మీద ప్రేమతో అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నాడని కనీసం అనుకునే పరిస్థితి ఉండేది. బంధుత్వాలు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒకప్పుడు అక్కడ ఉన్నాడంటే మొత్తం తుడిచిపెట్టుకుని అయితే పోదు కదా. ఈయన తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయాడు, బట్ వాళ్ళైతే ఉంటారు కదా. కనీసం అలాగే వెళ్ళినా కానీ ప్రజలు గుర్తుపెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఏ రోజు నెల్లూరు వంక కానీ స్వగ్రామం వంక కానీ చూడండి విజయసాయిరెడ్డి ఈ రోజు ప్రచారంలో నేను మీ వాడిని అని చెప్పుకునే ప్రయత్నం చేసినా యూజ్లెస్, అక్కడ పెద్దగా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఏది ఏమైనా నెల్లూరు పార్లమెంటు పరిధిలో అయితే రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. గ్రూప్ రాజకీయాలు పెరగడంతో అదంతా కూడా వైసీకి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా స్థానికులు ఎవరు కూడా విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునే పరిస్థితి కనపడటం లేదు. విజయసాయిరెడ్డి ఎక్కడో వలస వచ్చిన నేతను అక్కడ పెట్టినట్టుగానే భావిస్తున్నారు తప్ప ఈ మావాడు అని ఓన్ చేసుకునే పరిస్థితి అక్కడైతే లేదు. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డికి ప్రతిబంధకాలుగా మారాయి. మరి చూద్దాం విజయసాయిరెడ్డి నెల్లూరు ప్రజలను ఏ విధంగా మెప్పిస్తాడు, మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పిస్తారనేది వేచి చూద్దాం.